నో ప్రాబ్లం, తెచ్చుకోవచ్చు. ఏంటి మేడం, ఫోటోనా? మీ వారి ఫోటో తెచ్చుకోండి అమ్మా. ఆ వారి ఫోటో. కొంచెము హనీ ఉంటే హనీ కూడా తెచ్చుకోండి. మీతో రిలేషన్ సరిగా లేదు, నాతో ఏది చెప్పరు, నాకు ఏది షేర్ చేయరు, నాతో కోపంగా ఉన్నారు అని అనుకునే వాళ్ళంతా కూడా హనీ తెచ్చేసుకోండి. చెప్తా ఏం చేయాలనేది. హనీ ఉన్న షుగర్ పట్టుకొచ్చుకోండి ఫాస్ట్గా. రిజల్ట్స్ ఈరోజు కల్లా వచ్చేస్తాయి. చేసిన వెంటనే వచ్చి మీతో మాట్లాడతారు. ప్రతి ఒక్కరు తెచ్చేసుకోండి అమ్మ. ఇంకా ఇంకా ఇన్ఫినిటీ ఆఫ్ లవ్ కావాలి అనుకుంటే తెచ్చేసుకోండి. ఓకే, కావాలి కదా, ఎవరికైనా కావాలి. సో తెచ్చేసుకున్నారా? ఓకే, కూర్చోండి. ఇంకా క్లోజ్ యువర్ ఐస్. వాటర్ కూడా తెచ్చి పెట్టుకోండి. ఈఎఫ్టీ తర్వాత వాటర్ తాగాలి కదా. డైలీ వాటర్ బాటిల్ దగ్గర పెట్టేసుకోండి అమ్మా. ఓకేనా? కంపల్సరీ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. అందరు ఐస్ క్లోజ్ చేసేసుకోండి. ఎవరు డిస్టర్బ్ చేయొద్దమ్మా. ఓకే, బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5 6 7. బ్రీత్ అవుట్. Breathe in, hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in, hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in, hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in, hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in, hold 1 2 3 4 5 6 7. Breathe out. లాస్ట్ అండి, గట్టిగా తీయండి. బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5 6 7. బ్రీత్ అవుట్. సో ఎందుకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తారో మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలతో, ఎంతో స్ట్రెస్తో, యాంగ్జైటీతో ఉంటాం. సో అదంతా రిలీజ్ చేయడానికి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తామండి. సో స్టార్ట్ చేద్దాం. సో ఎవరికైతే హస్బెండ్తో రిలేషన్ చాలా అద్భుతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో తీసేసుకోండి. ఫోటో తీసేసుకొని దానికి కొంచెం హనీ ఉన్న షుగర్, ఒక చిన్న ప్లేట్లో కొంచెం హనీ కొంచెం షుగర్ తీసేసుకొని రెండింటిని అప్లై చేయండి. అప్లై చేసేసి మీ ఇండెక్స్ ఫింగర్ అంటే మీ చూపుడు వేలు ఉంటుందిగా, మీ చూపుడు వేలుతో ఫేస్ పైన అప్లై చేయండి. ఫేస్ పైన అప్లై చేయండి. ఫేస్ పైన అప్లై చేసేసి మీ ఐ కాంటాక్ట్ మీ యొక్క హస్బెండ్స్ యొక్క ఫోర్ హెడ్ పైన పడేటట్టు చూస్తూ హోపోనోపో చేయండి. ఓకేనా? ఫీల్ అవ్వండి. ఓకే, మీతో మంచి ప్రేమగా ఉన్నారు, మీకు కావాల్సినవన్నీ తీసుకొస్తున్నారు, అలా
అంటూ హోపోనోపో స్టార్ట్ చేయండి. ఓకేనా అండి? ఓకే. మై డియర్ హస్బెండ్, లేదా మీరు ముద్దుగా ఏమైతే పేరన్నా పెట్టుకొని పిలుచుకుంటారో ఆ పేరుతో కూడా హోపోనోపో చేసుకోవచ్చండి. నవేడస్ చాలామంది ముద్దు ముద్దుగా పిలుచుకుంటారు కదా, అందుకని. సో నేనైతే మా వారిని శ్రీవారు అని పిలుస్తాను. ఓకే. సో మై డియర్ హస్బెండ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. నేనంటే మీకు చాలా చాలా ప్రాణం, మీరంటే నాకు చాలా 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 చెప్పలేనంత ఇష్టం. సో మనది 7 జన్మల బంధం, ఈ బంధం కొనసాగుతూ ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. సో మై డియర్ హస్బెండ్ రాజేశ్వరరావు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మీరు ఎవరైతే షుగర్ను హనీ తెచ్చుకున్నారో అది రబ్ చేస్తూనే హోపోనోపో చేయండి. నేను ఆపేంత వరకు మీరు అలాగే రబ్ చేసుకుంటూ స్లోగా మూమెంట్ చేస్తూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కాదండి, క్లాక్ వైజ్ తిప్పుతూ మీ ఐ కాంటాక్ట్ను ఫోర్ హెడ్ మీద పడేలా చూడండి. మీ హస్బెండ్ ఫోర్ హెడ్ మీద పడేలా చూస్తూ చేయండి. ఓకే, ఫీల్ అవుతూ చేయండి. ఓకే. మై డియర్ హస్బెండ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ హస్బెండ్ రాజేశ్వరరావు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ హస్బెండ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ శ్రీవారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మీకోసం చెప్తున్నా అండి ఫర్గివ్నెస్ ప్రేయర్. నేను మిమ్మల్ని నా మాటల చేత కానీ నా చేతుల చేత కానీ ఎప్పుడన్నా బాధ పెట్టి ఉంటే కానీ, ఈరోజు కానీ బాధ పెట్టి ఉంటే, తెలిసి తెలియక మాటల వల్ల కానీ చేతుల వల్ల ఏదో కోపంలో అరిచానేమో, అందుకు మీకు కోపం వచ్చిందేమో, అందుకు ఐఎమ్ రియల్లీ సారీ అండి. అనుకోకుండా మాట వచ్చినట్టుంది, అందుకు నన్ను క్షమించండి. నేను మీలో సగం, మీరు నాలో సగం, అందుకే నేను ఒకటే అన్న భావనతో ఏదో అని ఉంటాను. అందువల్ల అది నా స్వతంత్రంగా అన్నాను, అది మీరు మనసుకు తీసుకొని నన్ను దూరం పెట్టొద్దు ప్లీజ్. మై డియర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు మాట్లాడకుండా ఒక్క క్షణం ఉన్నా కూడా నేను తట్టుకోలేను. మీరు ప్రతి క్షణం నాతో మాట్లాడాలి, ప్రతిదీ నాకు చెప్పాలి, ప్రతిదీ నాతో షేర్ చేసుకోవాలి, ప్రతిదీ సలహాలు తీసుకోవాలి, ప్రతిరోజు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చుకోవాలి. సో అది కంపల్సరీ మన ఇద్దరి మధ్య ఉంటేనే మన ప్రేమ 7 జన్మల బంధంగా ఉంటుంది. సో మై డియర్ హస్బెండ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ హస్బెండ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. లవ్ యూ సో మచ్ మై డియర్, లవ్ యూ.
ఓకే, అలా అలా చేయాలి రోజు హోపోనోపో చేస్తే. ఎందుకండి, ఇలా ఇలా ఉన్నవాళ్ళు ఇలా అవుతారు, ఇలా అయిన వాళ్ళు ఇలా అయిపోతారు. ఓకేనా? ఇలా దూరంగా అయిపోయారు, ఎడమొహం పెడమొహంగా ఉన్నారనుకోండి, మాటలు లేక, ఈ హోపోనోపో చేశాక కొంచెం కొంచెం ఇలా అవుతారు. విత్ ఇన్ కంటిన్యూ 1 వీక్లో చేశారనుకో, ఇలా మ్యాగ్నెట్లా అతుక్కపోతారు. ఓకేనా అండి? సో చేసి చూడండి, ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు హెల్త్ దేని గురించి చెప్పండి, EFT చేద్దాం. గోల్డ్ గోల్డ్ గోల్డ్. ఓకే, వెరీ గుడ్. ఇల్లు గురించి చెప్పింది మేడం. నాకు చాలా మిరాకిల్ జరిగింది ఈరోజు. చాలా మిరాకిల్ జరిగిందా? వెరీ గుడ్. ఏం జరిగిందండి? షేర్ చేయండి, అందరు వింటారు. వావ్, ఇదిగోండి కనపడుతుంది. కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్, లవ్ యూ. రిసీవ్ చేసుకున్నారు. ఎవరిచ్చారు గిఫ్ట్? మీ బాబా, మీ అమ్మాయా? గిఫ్ట్ కాదండి, బ్యాంక్ లో ఉండిపోయింది. బ్యాంక్లో విడిపించేశారా? కనపడుతుందా? విడిపించేశారా? అండి. నిన్న అమౌంట్ వచ్చింది. నిన్న 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు. నిన్న మీరు అన్నారుగా మీ అమౌంట్ ఉంది చూడండి అని చెప్పి. అవును, అన్నాను. అదే పంటకి తీసుకొచ్చేసా. చెప్పానా వస్తాయని? వెరీ గుడ్. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ. చాలా థ్యాంక్స్ అండి, మీ ఫీడ్బ్యాక్ బాగా నచ్చింది. అయినా కూడా ఈ గోల్డ్ కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పాలి మేడం. అందుకని చెప్పాలిగా, కంపల్సరీ చెప్పాలి. అందుకని. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎవరికి అండి? గోల్డ్ తర్వాత ఇంకేదో అన్నారు ఎవరో, ఓన్ హౌస్ గురించి. ఓకే అండి, సరే స్టార్ట్ చేయండి అమ్మ. 2 చెప్తాలేండి, స్టార్ట్ చేయండి. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. My dear gold, నాకు చాలా 7 వరాల నగలు వేసుకోవడం చాలా ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం మై డియర్ గోల్డ్. డబ్బు కదా, డబ్బుయే గోల్డ్ రూపంలో నా దగ్గరికి వస్తుంటే నేను ఎందుకు కాదంటాను? నేను అందంగా తయారు కావాలి, ఒక అందమైన మంచి పట్టు చీర కట్టేసి చాలా రిచ్ వర్క్ బ్లౌజెస్ చేయించుకొని మొత్తం ఒంటి నిండా గోల్డ్తో మొత్తం ఇప్పుడు వచ్చిన ఆర్నమెంట్స్ చాలా వెరైటీ ఆర్నమెంట్స్ వస్తున్నాయి. అవన్నీ నేను వేసేసుకున్నాను. డైమండ్స్, గోల్డ్, ఎమరాల్డ్స్, అబ్బబ్బబ్బా ఎన్ని నగలు వేసేసుకున్నాను నేను. గోల్డ్ అంతగా నన్ను ఇష్టపడి నా దగ్గరికి వస్తుంది. నేను ఆ గోల్డ్ను వేసుకున్నాను. ఆ గోల్డ్ మొత్తం నా ఒంటి నిండా హెడ్ నుంచి మొదలు పెడితే కాళ్ళ దాకా మొత్తం నేను బంగారు నగలతో బంగారపు బొమ్మలాగా, బుట్ట బొమ్మలాగా ఉన్నాను. అంత అందమైన గోల్డ్ అంతా నా మీదనే ఉంది. ఎస్ మై డియర్ గోల్డ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏ మ్యారేజ్కి వెళ్ళినా నువ్వు లేకుండా మనము వెళ్ళలేను. నువ్వు నా వెన్నంటే ఉంటావు. నాకు ఎన్నో విధాలుగా ఎంతో గ్రాటిట్యూడ్ని ఇస్తున్న నా గోల్డ్కి థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదు, ఆపద సమయాల్లో డబ్బు కావాల్సినప్పుడు లోన్ రూపంలో కూడా ఉపయోగపడుతున్నావు. నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువ మై డియర్ గోల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మాకున్న స్తోమతను బట్టి మేము గోల్డ్ తీసుకున్న ఆ గోల్డ్ మాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న గోల్డ్కి థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ గోల్డ్. నా ఇన్నర్ చైల్డ్, నా బాడీ, నా హయ్యర్ సెల్ఫ్, నా ఫీల్డ్లో చెప్పలేనంత గోల్డ్ వచ్చి చేరుతుంది. ప్రతిరోజు వచ్చి చేరుతుంది. ఎంత ఎక్కువ రేటు ఉన్నా సరే
నా ఇన్నర్ చైల్డ్ తీసుకొచ్చి నాకు ఇస్తున్న గోల్డ్కి శతకోటి కృతజ్ఞతలు. ఆ విధంగా నా దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంటుంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వస్తున్న ఆ లక్ష్మీదేవిని నేను గోల్డ్గా మార్చేసేసుకున్నాను. గోల్డ్ రేట్ ఎంతున్నా నేను భయపడను. నాకు నచ్చిందంటే నేను ఆ గోల్డ్ ఆర్నమెంట్ వేసేసుకుంటున్నాను. నాకు ఊహించని విధంగా మా వారు సర్ప్రైజ్గా నాకు మంచి గోల్డ్ హారం తీసుకొచ్చేసారు. ఎంత అద్భుతంగా ఉందో ఆ గోల్డ్ హారం, చాలా 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 బాగుంది. తెలుసు నేనంటే నన్ను వదిలిపెట్టవని నాకు తెలుసు మై డియర్ గోల్డ్. అందుకే నువ్వు ఏదో ఒక రూపంలో, నెక్లెస్ రూపంలో, గాజుల రూపంలో, ఇయర్ రింగ్స్ రూపంలో, చౌకర్ రూపంలో, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో నా దగ్గరికి వచ్చేస్తున్నావు. అందుకు నీకు థ్యాంక్ యూ. రావడమే కాదు, మాకు అవసరాలకు ఉపయోగపడుతున్నావు. అందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు మై డియర్ గోల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ గోల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ గోల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ గోల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఫీల్ అవ్వండి. మంచిగా తయారయ్యారు, మీ ఒంటి నిండా గోల్డ్ వేసేసుకున్నారు. మీరు ఏదైతే కొనాలనుకుంటున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, గోల్డ్ రేట్ ఎక్కువ ఉందని ఆలోచించకుండా వేసేసుకున్నారు అంతే. అది ఏ విధంగా వచ్చిందనేది సెకండరీ, కానీ మీరు వేసేసుకున్నారు. మీరు అందంగా తయారైపోయారు. మంచిగా ఒంటి నిండా ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు వేసుకున్నారని విజువలైజ్ చేస్తూ హోపోనోపో చేయండి. మై డియర్ గోల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ గోల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ గోల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సో టేక్ ఏ బ్రేక్. కళ్ళు మూసుకున్నామా అందరూ, ఐస్ క్లోజ్ చేసేసుకొని గట్టిగా బ్రేక్ చేసేసుకోండి. వదలద్దు, బ్రేక్ చేసుకొని లోపలికి దాన్ని మింగేసేయండి. ఎందుకంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాం గోల్డ్ని. ఓకేనా? సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ బ్రీత్ చేయండి. గట్టిగా బ్రీత్ చేసి ఆ బ్రీత్ని లోపలికే పీల్చేసుకోండి. విజువలైజ్ చేసుకొని గోల్డ్ అంతా వేసేసుకున్నారు. నేనైతే వేసేసుకున్నాను, మరి మీరు వేసుకున్నారో లేదో చెప్పండి తర్వాత. నేనైతే ఫుల్గా వేసేసుకున్నాను. హ్యాండ్స్ రబ్ చేయండి. రబ్ చేసి మీ కళ్ళ పైన పెట్టుకోండి. ఆ ఎనర్జీ మొత్తం బాడీకి అప్లై చేసేసుకోండి. ఐస్ ఓపెన్ చేయండి. వెంటనే మీకున్న గోల్డ్ ఆర్నమెంట్ ఏది ఉంటే దాన్ని కిస్ చేసుకోండి. ఏది ఉంటే అది కిస్ చేసేసుకోండి. మీ బాడీ మీద ఉన్న ఆర్నమెంట్స్ ఏవైనా వచ్చేస్తుంది తప్పకుండా. ఓకే. నెక్స్ట్ హౌస్ గురించి అన్నారు కదా, ఓన్ హౌస్ కావాలా అండి? ఓన్ హౌస్ కోసం డ్రీమ్ హౌసా? ఓకే. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఏంటి ఇంత 200 ఎక్రాస్, 250, 300, 350 స్క్వేర్ యార్డ్స్లో ఒక పెద్ద బిల్డింగ్, లేదా 500 స్క్వేర్ ఫీట్స్లో ఒక పెద్ద విల్లా కట్టాలనుకుంటున్నాను. అంతకంటే 1 ఎకరా అయినా పర్లేదు. నాకు ప్లీజ్ చూపించవా మై డియర్ ఇన్నర్ చైల్డ్? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ బ్లెస్ యూ. నా ఫీల్డ్లో ఎక్కడ ల్యాండ్ ఉందో, బ్రహ్మాండమైన ల్యాండ్, ఆ ల్యాండ్ కూడా తక్కువ రేటుకి వచ్చేలా నాకు చూపించాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ల్యాండ్ అయితే ల్యాండ్, లేదా రెడీమేడ్ కట్టిన ఇల్లు అయినా పర్లేదు, నాకు చూపిస్తావు, నాకు దొరుకుతుంది.
అని ఫీల్ అవుతూ చేయండి అమ్మ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వావ్, ఎంత పెద్ద విల్లానో, ఎంత బాగుందో. బిల్డర్ కట్టించిన విల్లా నాకు రీజనబుల్ ప్రైస్లో నేను తీసేసుకున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ విల్లా. ఎంత పెద్ద గేటు, లోపల మొత్తము కూడా గ్రీనరీ, నాకు నచ్చినట్టుగా. సెలయేరు దగ్గర నేను ఇల్లు కట్టేసుకున్నాను. ఆ సెలయేరు వెనక బ్యాక్ సైడ్ సెలయేరు ఉంది. ముందు మొత్తం కూడా గ్రీనరీ ఉంది. మంచిగా ఉయ్యాల పెట్టించాను. చాలా చాలా నాకంతా కూడా నేచర్ ఎన్విరాన్మెంట్తో ఉన్న ఇల్లు నాకు అద్భుతంగా లభించింది. గోశాల ఉంది. మొత్తము పక్కన నేను ఒక ల్యాండ్ తీసేసుకొని అక్కడ అగ్రికల్చర్ చేయిస్తున్నాను. అలా అంటే నాకు చాలా ఇష్టం. అంత అద్భుతమైన విల్లా నాకు లభించింది. నేను ఎలా అయితే కోరుకున్నానో అలాంటి డ్రీమ్ హౌస్లోకి నేను వెళ్ళిపోయాను. చాలా చాలా బెడ్రూమ్స్, స్పేషియస్గా అందమైన బెడ్రూమ్స్, ఇంటీరియర్ డెకరేషన్స్తో బెడ్రూమ్స్, కిచెన్ రూమ్కి మొత్తము కూడా నాకు నచ్చిన కలర్స్తో కబోర్డ్ వర్క్ చేయించేసాను. ఎంతో అద్భుతంగా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన పూజా రూమ్ను ఎన్నో సింబల్స్తో, రేకి సింబల్స్తోనూ, హీలింగ్స్తోనూ అబండెంట్గా పూజా రూమ్ని చాలా అందంగా డెకరేట్ చేసేసుకున్నాను. నాకు నచ్చిన క్రిస్టల్స్తో చూడడానికి ఒక దేవలోకానికి వెళ్ళేలా నా పూజా రూముని కట్టించాను. ఆహా, ఎంత బాగుందో నా ఇల్లు. నాకు నచ్చిన కలర్స్ వేయించాను. నాకు నచ్చిన ప్రతిదీ, చిన్న వస్తువు నుంచి మొదలుపెట్టి పెద్ద వస్తువు వరకు మొత్తము నేనే డెకరేట్ చేయించుకున్నాను. నా ఇల్లు కంప్లీట్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ని, నా రిలేటివ్స్ని, నా బంధువర్గాలను అందరినీ ఇన్వైట్ చేశాను. అంగరంగ వైభవంగా నా ఇంటి గృహప్రవేశం జరుగుతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా తయారయ్యాను. నేను, నా ఫ్యామిలీ మొత్తము కోంబో ప్యాక్ డ్రెస్సెస్ వేసేసుకున్నాం. శారీ నా పిల్లలకి, మా వారికి అందరం సేమ్ కలర్, కోంబో అంటే తెలుసుగా, అలా వేసేసుకున్నాం. మా అత్తయ్య, మా ఆడపడుచుల వాళ్ళకు, ఇటు మా అమ్మ వాళ్ళ తరఫున అందరికీ కూడా కోంబో ప్యాక్స్ నేనే గిఫ్ట్ ఇచ్చేసాను. అంత అద్భుతంగా అందరికీ ఇన్వైట్ చేశాను. చాలా హోమం చేయించాను. గోమాతని ఇంట్లోకి పిలిచేసుకున్నాను. అన్నీ జరిగిపోయాయండి. వ్రతం జరిగిపోయింది, హోమం జరిగిపోయింది. చాలా చాలా హోమాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా హోమాలు చేయించాను. ఎంతో అద్భుతంగా అందరం అంటే చాలా ఎంజాయ్ చేశాను. రిటర్న్ గిఫ్ట్గా అందరికీ నేను సిల్వర్ ఆర్నమెంట్స్ ఇచ్చాను. సిల్వర్ని గిఫ్ట్గా ఇచ్చేసాను. సిల్వర్ పూజా సెట్స్ని ప్రతి ఒక్కరికి గిఫ్ట్గా ఇచ్చేసాను. నేను పెట్టిన ఫుడ్ కూడా డెలీషియస్గా ఉంది. ఎన్నెన్నో వెరైటీస్ చేయించేసాను. అవన్నీ తినలేక నా రిలేటివ్స్, నా బంధువర్గం, నా ఫ్రెండ్స్, అబ్బా ఏంటి నువ్వు ఇంత బ్రహ్మాండంగా నీ గృహప్రవేశం చేసావు, వావ్, ఇంత రిచ్గా విఐపి లెవెల్లో చేసావే నువ్వు, అస్సమే, నీ ఇల్లు ఎంతో బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఇల్లు కట్టావు అనేసి అందరూ ఎంతో మెచ్చుకున్నారు. నా ఇంటికి దిష్టి తాకుతుందేమో అనేసి నేను అన్నీ కూడా చేయించేశాను. అలా ఈ నెగిటివ్ ఇంపాక్ట్ కాకుండా కూడా నా ఇంటిని సెక్యూర్ చేసేసాను. అందరూ హ్యాపీగా తినడం అయిపోయింది. అందరము సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా మస్తీ డ్యాన్స్ చేసేసాము. ఆహా, ఎంత ఎంజాయ్ చేసామంటే చెప్పలేనంత ఎంజాయ్ చేసాం. అందరు కూడా నిండుగా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి హ్యాపీగా అందరూ వెళ్ళిపోయారు. నేను అనుకున్న నా డ్రీమ్ హౌస్ కూడా నేను నా ఫ్యామిలీతో చేరిపోయాము. హ్యాపీ లైఫ్ నా డ్రీమ్ హౌస్లో లీడ్ చేస్తున్నాను. ఎస్ ఎస్ ఎస్, తదాస్తు తదాస్తు తదాస్తు. ఐఎమ్ సారీ, ప్లీజ్ మై డియర్ డ్రీమ్ హౌస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
మై డియర్ డ్రీమ్ హౌస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ డ్రీమ్ హౌస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ. క్లోజ్ యువర్ ఐస్, డీప్ బ్రీత్, గట్టిగా బ్రీత్ తీసుకొని విజువలైజ్ చేసుకోండి. మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నది చెప్పాను. మీకు ఏ విధంగా నాకు ఆల్రెడీ ఉంది ఇంకో హౌస్. సో మీకు ఏ విధంగా అయితే డ్రీమ్ హౌస్ కావాలనుకుంటున్నారో విజువలైజ్ చేస్తూ ఫీల్ అవ్వి అది ఫీలింగ్ని లోపలికే తీసేసుకోండి, బయటికి వదలకుండా బ్రీత్ని లోపలికే మింగేసేయండి. మింగేసి స్లోగా హ్యాండ్స్ రబ్ చేసి ఐస్ పైన పెట్టేసుకొని బాడీకి అంతా అప్లై చేసేసి స్లోగా ఐస్ ఓపెన్ చేసి వాటర్ తాగండి. ఓకేనా? నచ్చిందా? బాగుందా? బాగుంది మేడం. థ్యాంక్ యూ. బాగుంది. థ్యాంక్ యూ అండి మానస్. థ్యాంక్ యూ మానస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిరాకిల్స్ అందరూ నేనే చెప్పా, అప్పుడు చెప్పట్లేదు. అదే కదా చూస్తున్నా, ఇంకెవరు మిరాకిల్స్ చెప్పట్లేదు. చెప్పండి తొందరగా. ఏంటి నేను ఆన్లోనే ఉన్నానా? ఎస్బీఐలో మామూలు ఎస్బీఐలో ఏటీఎం కార్డు ఉంటుంది కదా మేడం? అవును, ఉంటుంది. ఏటీఎం కార్డు ఇచ్చిన 2 సంవత్సరాలు ఏమో అయ్యింది. అయితే దాన్ని ఓపెన్ చేయలేదు. ఈ రోజు దాంట్లో ఓపెన్ చేసి ఒక 10,000 విత్డ్రా చేశా. దానికి కూడా విముక్తి కలిగింది ఈ రోజు. చూసారా, మనీ వచ్చాక నేను పే చేస్తా మేడం అంటే వచ్చేస్తుంది. వెళ్ళి చూసుకొని మీ అకౌంట్లో అమౌంట్ ఉంది అని చెప్పానా లేదా నిన్న? ఎవరు మేడం చెప్పారు? పొద్దున్న అసలు ఇవి వస్తాయి అనుకోలేదు మేడం. ఇవి మామూలుగా పొద్దున్న మీరు ఇంతకు ముందు గోల్డ్ గురించి చెప్పారు కదా, ఆ గుర్రాలు వేసుకొని మీరు మేమందరం వెళ్ళాం. ఇమాజినేషన్ చేశా మొత్తం. అది పొద్దున్న కూడా మేడం చాలా ప్రశాంతంగా ఒక అరగంట సేపు అసలు ఏ ఆలోచనలు రాలేదు, ఏమి రాలేదు. చాలా ప్రశాంతంగా కూర్చున్నాను మేడం ఈ రోజు. మొత్తానికి గోల్డ్ వచ్చినాయి. మొత్తం అన్నీ వేసేసుకుంటారు. వెరీ గుడ్, బాగుందండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఉప్పు నీళ్ళలో కడిగేశాను. మళ్ళీ రేపు శుక్రవారం కదా, పూజ చేసేసుకోండి. ఇంకా ఉన్నాయి మేడం, అవి కూడా రావాలి. ఇంకా ఉన్నాయి మేడం, రావాలి అవి కూడా. వచ్చేస్తున్నాయి ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాయి, వచ్చేస్తున్నాయి. మేడం మాకు కూడా జరుగుతుంది మేడం, తీరిపోవాలని చెప్పండి మేడం. ఏం తీరిపోవాలండి మోహిని గారు? బ్యాంక్ లో కొద్దిగా డెబిట్ ఉందండి. ఓకే, అది తీరిపోవాలని. అదే అంటే గోల్డ్ లోన్ ఉంది, గోల్డ్ పెట్టి తీసుకుంటాం కదా, అది ఉండిపోయింది మేడం. అది ఒక 4 years ఎంతో అయింది. 2022లో ఎప్పుడు తీసుకున్నాము, 3 years అయింది. అయితే అది ఇంకా మేము విడిపించుకోలేకపోతున్నాం అండి. మీరు పెట్టేటప్పుడు ఏ ఫీలింగ్తో పెట్టారు? అంటే నేను పెడుతున్నానే, ఇది వస్తుందా, మళ్ళీ నాకు దగ్గరకు వస్తుందో రాదో, ఎందుకు పెడుతున్నానో, ఏ ఎమోషన్తో పెట్టారో, అందుకే ఇంత టైం పడుతుంది. సో మీ ఏ గోల్డ్ అయితే పెట్టారో ఆ గోల్డ్తో ఫొటోస్ దిగే ఉంటారు ఆల్రెడీ, అవునా? సో ఆ జ్యువెలరీతో ఫొటోస్ దిగే ఉంటారు కదా. సో ఆ ఫొటోస్, నా జ్యువెలరీ యొక్క ఫొటోస్ తీసేసుకొని, నా బంగారం, నువ్వు నా బంగారమే కదా, నన్ను విడిచి ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ ఎందుకున్నావురా, రారా నా దగ్గరికి, నువ్వు వచ్చేస్తున్నావు, నువ్వు వచ్చేస్తే నేను నా అమ్మాయి పెళ్ళికి వేసుకుంటాను, నా అమ్మాయికి వేస్తాను రా, నువ్వు వచ్చే, నేను నీకు తెలిసి తెలియక ఏదో ఆ టైంలో నేను ఏమన్నా అన్నానేమో, అనుంటే నన్ను క్షమించేసి నాకు వితిన్ 1 week లోపల నువ్వు నా దగ్గరికి వచ్చేస్తున్నావు, నేను మళ్ళీ ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ నా బిడ్డ మా అమ్మాయి మ్యారేజ్ చేసేస్తున్నాను అనేసి ఫీల్ అవుతూ హోపోనొప్ప చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం మేడం, మొన్న ఏం చేశానంటే గోల్డ్ కి 3 రోజుల కిందట నేను ఏది రాస్తే అది జరిగిపోతుంది కదా అని చెప్పి గోల్డ్ కి లెటర్ రాశాను మేడం. 3 రోజులు అవుతుంది. చెప్తున్నాను అందరికి, క్రియేషన్ రాసుకోండి అమ్మా, మీ స్టోరీ మీరే రాసుకోండి. ఎప్పుడైతే స్టోరీ రాసేసుకుంటారో అది జరుగుతుంది ఖచ్చితంగా.
అవుతుంది మేడం. బాగా ఫీల్ అయ్యి అమ్మా తప్పైపోయిందమ్మా, నువ్వు తొందరగా రామ్మా మా ఇంటికి అని చెప్పి నిజంగా మేడం ఒక ఒక అదే మన బిడ్డని ఎట్లాగైతే నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు రాకపోతే మాకు అసలు బాగోలేదమ్మా, తప్పైపోయిందమ్మా, నిన్ను బాధ పెట్టాము, దయచేసి రామ్మా నిజంగా అండి నేను ఫోటో పెట్టమన్నా పెడతా. వెరీ గుడ్, పెట్టండి అందరికి లేదండి, తెలుసు. ఇప్పుడు మనం చేసేటప్పుడు క్రియేషన్ చేసేటప్పుడు మనం ఇప్పుడు అంటే రోజుకు ఒక్కొక్కటి వేరే వేరే రాయాలండి, ఒకటే రాయాలా? అంటే ఇప్పుడు మోహిని గారు ఏంటంటే మీ స్టోరీ అంటే ఇప్పుడు మేము అమ్మాయి మ్యారేజ్ గురించి రాస్తున్నారు అనుకోండి, అమ్మాయికి పెళ్లి కుదురుతుంది, అబ్బాయిల ఫొటోస్ వచ్చాయి, అందులో ఒక అబ్బాయి ఫోటో మాకు బాగా నచ్చింది, ఇద్దరికి అండర్స్టాండింగ్ అర్థమైపోయింది, ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చేసారు, సో మేము ఇద్దరివి మ్యాచెస్ సెట్ అయ్యింది, మీ జాతకాలు సంథింగ్ ఏమైనా చూస్తే కనుక అలాంటివి ఏమైనా చూస్తే కలిసిపోయాయి, చాలా అద్భుతంగా ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, వీళ్ళిద్దరికీ ఈ డేట్లో ఆగస్టులో శ్రావణ మాసం కాబట్టి ఆగస్టులో మ్యారేజ్ చేసేస్తున్నాను. మీరు డేట్ కూడా మెన్షన్ చేసుకోండి, ఈ డేట్లో ఖచ్చితంగా నా కూతురు పెళ్లి చేసేసాను అని పెట్టండి, చేసేసాను అని పెట్టేసి ఎక్కడ ఏ ఫంక్షన్ హాలు ఎక్కడెక్కడ షాపింగ్ ఎక్కడెక్కడ గోల్డ్ మొత్తం రాసేయండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా బుక్లో పెట్టండి, ఫీల్ అవుతూ పెట్టండి, ఖచ్చితంగా జరుగుతుంది. చెప్పండి అమ్మ, ఎవరో మాట్లాడుతున్నారు ఇంకో లెటర్ కొద్దిగా వింటారేమో ఎవరన్నా, ఉపయోగపడుతుంది కదా, రాసుకుంటారు. చెప్పండి, చదవమంటారు మేడం? చదవండి. ప్రియమైన బంగారానికి తోట వెంకటరత్నం ప్రేమతో నమస్కరించి వ్రాయినది ఏమనగా, ఇచ్చటమేమో క్షేమము, నువ్వు క్షేమంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా వ్రాయినది ఏమనగా, అమ్మా బంగారం, నువ్వు బ్యాంకుకి వెళ్ళి చాలా కాలం అయింది, కరెంట్ పోయింది. ఓకే, వెరీ గుడ్ మేడం. బ్యాంకుకి వెళ్ళి చాలా కాలం అయింది, అమ్మ నిన్ను ప్రేమతో స్పృశించాలని, ధరించాలని, ఆనందించాలని ఎంతో ఆశగా ఉంది, కానీ పరిస్థితులు అనుకూలించటం లేదు. అమ్మా నీ పట్ల మేము నిన్ను అవమానించి ఉంటే, నిన్ను బాధ పెట్టి ఉంటే, నిన్ను నిర్లక్ష్యం చేసి ఉంటే, నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే, అమ్మా బంగారం దయచేసి మమ్మల్ని క్షమించు. నిజంగా మిరాకిల్ మేడం. అదే కదా మరి, అదే నాకు ఏదైనా 3 రోజుల్లో జరుగుతుంది మేడం, నా ఇది ఉపయోగించుకోవటం చేత కావట్లేదు నాకు. మరి అదే ఉపయోగించుకోండి, చూడండి ఇప్పుడు ఈ 11 డేస్లో ఎంతో మందికి మెరాకిల్స్ ఖచ్చితంగా జరుగుతాయండి, ఇందులో చెప్తున్నాగా, నాతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మెరాకిల్స్ చూసే వెళ్తారు. మేడం మీరు లాస్ట్ చెప్పిన వాక్యం మాత్రం 10% కి 200% కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ. ఏంటది? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతో కొంత ఇది చేసిపోతారు, వాళ్ళకి వచ్చి కంపల్సరీ వస్తుంది అని అన్నారు, అది మాత్రం 10% కరెక్ట్ అండి. అవును మేడం. ఓకే, లావణ్య గారు చెప్పండి అమ్మా, మీరు ఏదో చెప్తున్నారు పాపం, చెప్పండి. నాది కూడా 2021 లో పెట్టాను మేడం, నాకు మెయిన్ ఆ ఒక్క దాని టెన్షన్ తోని స్ట్రక్ అవుతున్నారు, అదే ఒకసారి గోల్డ్ క్రియేషన్ ఎట్లా రాసుకోవాలి ఏంటి అని మీరు బ్లెస్ చేయండి మేడం, అది తొందరగా రావాలని. ఆల్రెడీ మన వెంకటరత్నం గారు ఆల్రెడీ చెప్పేశారు పాపం, లెటర్ ఎంత బాగా రాస్తారు చూడండి, క్రియేషన్ అలా రాయండి, అందుకే ఎవరికైనా ఉపయోగపడుతుంది. అట్లా రాయాలి. సరే, నేను మీకు ఉపయోగపడుతుంది కదా మన శ్రీ సత్య మేడంకి నేను ఏదో నా వంతు సాయం ఉపయోగపడుతుంది కాబట్టి పెడతాను. ఓకే, పెట్టండి, అందరు కావాల్సిన వాళ్ళు అందరు చూసి ఒకసారి రాసేసుకుంటారులేండి, అది వాళ్ళ ఫీలింగ్స్. మీరు బ్లెస్ చేయండి మేడం నన్ను కొంచెం. తప్పకుండా. యూనివర్స్ కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది కదా. ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుందండి, ఖచ్చితంగా ఇస్తుంది. లావణ్య గారికి త్వరలో మీరు ఫీల్ అవుతూ చేయండి అమ్మ, ఇప్పుడు నేను మోహిని గారికి అయితే ఎలా అయితే చెప్పానో మీరు కూడా అదే విధంగా ఫీల్ అవుతూ ఫోటో తీసుకోండి, అలాగే అదొక్క జ్యువెలరీ ఫోటో పెట్టుకోండి, వెంకటరత్నమ్మ గారు చెప్పినట్టు లెటర్ రాయండి. ఇప్పుడు ఒకప్పుడు పెళ్లి కాకముందు లవ్ లెటర్స్ అని ఒకప్పుడు మన టైంలో ఉండి, ఇప్పుడంటే ఆన్ ది స్పాట్గా చెప్పి వేసుకుంటున్నారులే, కానీ అప్పుడంటే లవ్ లెటర్స్ అవి ఇవి రాసేసుకునే వాళ్ళు కదా. సో ఇప్పుడు అదే విధంగా ఫీల్ అవుతూ ప్రేమ లేఖ రాయండి, అద్భుతంగా రాసేయండి. ఎవరితో ఇప్పుడు మా బావగారు వాళ్ళు ఉన్నారు, మాకు ఇష్యూలు జరుగుతున్నాయి, వాళ్ళకు కూడా గౌరవనీయులైన బావగారికి రాశా అంతే డబ్బులు రాయొచ్చు.
క్రియేషన్ అంటే రాయాలండి మనం. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళకి చెబుతున్నా, మనకి ఏది కావాలో అంటే గోల్డ్ అనే కాదు మేడం, బంగారం అనే కాదు, డబ్బులనే కాదు, ప్రతి పని కూడా, ఇంట్లో పని కూడా మనం ఒక్కొక్కసారి చేసుకోలేము. అలాంటప్పుడు ఏంటంటే ఈ రోజు ఇదిగో అంట్లు కడిగేసా, పూజ చేసేసా, ఇల్లు తుడిచేసా, తడబెట్టి మొత్తం రాసేస్తానండి నేను. పొద్దున్నే ఒక రోజు బద్ధకంగా ఉంటే అన్నీ అయిపోతాయి. లిస్ట్ లాగా పెట్టేసుకొని చేస్తారు, తెలుసు నేను కూడా చేసేదాన్ని. అన్నీ అయిపోతాయి. ఇంకా చిన్న చీటి ఒకటి మీద రాసేస్తుంటా, నాకేదన్నా కొద్దిగా పని అవ్వదు అనిపిస్తే గనక రాస్తా. ఇంకేలా తీసుకొచ్చి చేపించేసింది మొత్తం. ఏం చేస్తారో నాకే తెలీదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అండి అందరికీ. సో రేపు ఫ్రైడే కదా, సో మీకోసం ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాలేండి. రేపు మీతో మనీ మెడిటేషన్ కానీ గోల్డ్ పుల్లింగ్ మెడిటేషన్ కానీ చేయిస్తాం మళ్ళీ. ఓకే, అందరు మంది జాయిన్ అవ్వండి రేపు. మేడం షార్ప్ 2:30కి స్టార్ట్ చేస్తున్నారండి. లేదండి, జాయిన్ అవ్వడానికి టైం పడుతుంది. చాలా మంది జాయిన్ అవ్వడానికి టైం మేడం ఈరోజు మా చిన్న బాబు బర్త్డే, బ్లెస్సింగ్స్ ఇవ్వండి మేడం. బాబు పేరండి? శ్రీతేజ గౌడ్, ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఇది చిన్నప్పుడు ఫోటో. ఓకే, వెరీ గుడ్. శ్రీతేజ గౌడ్ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో టాపర్గా తప్పకుండా నిలుస్తాడు. తదాస్తు తదాస్తు తదాస్తు. మేడం అది మీరు 111 అని చెప్పారు కదా, అది ఏంటి మంత్ కి మనం 111 అండి? మంత్ 1 మంత్కి 1 మేడం అకౌంట్ నెంబర్ పెట్టండి మేడం. ఓకే, పెట్టేస్తాయి మేడం పెట్టండి మేడం కొద్దిగా. ఇప్పుడు మీరు మామూలుగా మా హస్బెండ్ ఎవరిది బయట సౌండ్ అవుతుంది. చెప్పండి చెప్పండి. మా వారికి ఇప్పుడు ఒక మెంటర్ గా అతనికి ఏంటి అని అంటే కౌన్సిలింగ్ లాగా అట్లా కావాలి మేడం, మీరు చెప్తారా మేడం? ఏం కౌన్సిలింగ్ అండి? మెంటర్ గా కావాలి మేడం. ఎందుకంటే పిల్లల్ని ఎట్లా, మనీని ఎట్లా, అది కొంచెం మెయింటైన్ ఎట్లా చేయాలని కౌన్సిలింగ్ ఉంటుంది కదా, దానికోసం. సో అది నా చేతిలో కంటే మీ చేతిలోనే ఉందమ్మా లావణ్య. మీరు మలుచుకోగలుగుతారు. మీ వారికి హోపోనోపో చేస్తూ మా వారు చాలా అద్భుతంగా మారిపోయారు. దేన్ని ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎలా మెయింటైన్ చేయాలని అన్నీ తెలిసిపోయాయి. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నారు నాతో. చాలా అద్భుతంగా ఉంటున్నారు. ప్రతిదీ ఎక్కడ ఎంత ఖర్చు పెడితే బాగుంటుంది, ఎంత తక్కువ పెట్టాలి, ఎక్కడ ఎంత ఎక్కువ పెట్టాలని మా వారికి తెలిసిపోయింది అనేసి మీ హార్ట్ఫుల్గా మీరు హోపోనోపో చేయండి. విత్ ఇన్ 1 వీక్లో మీ వారిలో చేంజ్ వస్తుంది, ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఏంటంటే మేడం పిల్లల విషయంలో కొంచెం వాళ్ళు బాగా సతాయిస్తూ ఎక్కడ ఎట్లా చేసుకోవాలని కూడా కొంచెం ఇది కాక ఖర్చులు కూడా ఆయన ఏదంటే అది అడిగితే ఇస్తున్నా, కానీ పిల్లలేమి ఇట్లా కొంచెం మొండిగా ఉంటురు. ఎవరన్నా మెంటర్ ఉంటే చూడు, నేను వెళ్తాను, కోచింగ్ తీసుకుంటాను అని అంటున్నారు. పిల్లలు మొండిగా ఉంటున్నారు. ఎప్పుడైతే మనమే పేరెంట్స్గా, యాజ్ ఎ పేరెంట్స్గా పిల్లల్ని మనమే నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తే అది వాళ్ళ మీద పడుతుంది. ఎంత మొండి వాళ్ళైనా కానీ నాకు ఎవరికైనా చెప్పే విధానం ఏంటంటే ఫ్రెండ్స్, నా బాబు నా పాప చాలా చదివినా చదవకపోయినా ఏంటి, నా బాబు చాలా బాగా చదువుతున్నాడు, నేను చెప్పిన మాట జవదాటాడు, చాలా మంచి చెప్పినట్టు వింటాడు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, పెద్దలంటే రెస్పెక్ట్ ఇస్తాడు, అన్ని గేమ్స్లలో ముందుంటాడు, చదువులోనూ మీకు తెలుసు మీ బాబు చదవడు, చెయ్యడు, వినడని మీకు తెలుసు, మీ ఇన్నర్ ఫీలింగ్ తెలుసు. కానీ మన తల్లిగా మన నోటి నుంచి ఏదైతే వస్తుందో అదే తదాస్తువు అవుతుంది. సో ఎప్పుడు కూడా తల్లి తండ్రి పాజిటివ్గా చెప్పడం అలవాటు చేసేసుకోండి. మీరే మా వాడు మొండోడండి, వినడండి, అసలు సతాయిస్తాడు, చదవడు, చేయడంటే ఇంకే మీరు అనేసారు. ఎప్పుడైనా తల్లి నోటి నుంచి ప్రతి మాట వాళ్ళకి దీవెన అవుతుందమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
సో ఇప్పుడు మీ హస్బెండ్కి ఎలా అయితే హనీ చేసి అప్లై చేసి ఓపెన్ చేశారో అదే విధంగా మీ పిల్లలకు కూడా చేయండి. మన దగ్గరే ఉంది, మనము టైం కేటాయించుకొని ఎప్పుడైతే హోపోనొప్పో కానీ ఏదైనా ప్రేమగా వాళ్ళు ఎంత సతాయించని థ్యాంక్ యూ చెప్పుకోండి. అబ్బా ఏంటి ఇంత ఇరిటేట్ చేస్తున్నారు వీళ్ళు వచ్చి అనేసి అన్నారు అనుకోండి, అది ఎక్కువ అయిపోతుంది. ఏంటి అమ్మ అల్లరి చేస్తున్నావా, థ్యాంక్ యూ బేటా అనేసి. ఇప్పుడు తెలుసా అండి మా పెద్ద బాబు ప్రతి దానికి నేను చెప్పడం అలవాటై ప్రతి దానికి మమ్మీ థ్యాంక్ యూ, మమ్మీ వాటర్ ఇచ్చినా థ్యాంక్ యూ చెప్తాడు, అన్నం పెట్టినా థ్యాంక్ యూ చెప్తాడు, వచ్చి గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ చెప్తాడు. అలా అలవాటు అయిపోయింది వాడికి అలా. సో మనం ఇచ్చే దీవనే వాళ్ళకు బ్లెస్సింగ్. మేడం మీరు చెప్పిన నిమ్మకాయ 100 కాదు 1000% సూపర్ సక్సెస్ అవుతుంది. ఏదండి నిమ్మకి చాలా నిమ్మకాయ చెప్పండి మేడం ఆ సీక్రెట్ ఏందో. నిమ్మకాయ ఏంటండి? షార్ట్స్ చూడట్లేదు అయితే చెప్పకండి, వీళ్ళు చూడట్లేదు కదా రత్నమ్మ గారు. నిమ్మకాయ ఏంటి అంటే మేడం నిమ్మకాయ నిజంగా మేడం మా మా అన్నయ్య వాళ్ళకి ఒక్క నిమ్మకాయ వాళ్ళ తలరాత మార్చేసింది. ఇంకో అన్నయ్య దగ్గరికి వెళ్ళా, ఆయనకో నిమ్మకాయ ఆయన తలరాత మారింది. వెంకటరత్నం గారు మీరు నిమ్మకాయ ఏంటో చెప్పండి. చూడండి అసలు వాళ్ళు షార్ట్స్ ఇంత కష్టపడి ప్రతిరోజు చేస్తున్నా కానీ ఎవ్వరు చూడట్లే కదా. అసలు నిమ్మకాయ ఫస్ట్ లో మేడం గారు చెప్పారు కదండి మనకి క్లాస్ లో, కిచెన్ లో పెట్టేదా? అదే నిమ్మకాయ కట్ చేసి ఉప్పు, అది ఎంత చిన్నదే సింపుల్. మళ్ళీ చెప్తే ఇట్లా గుప్పిడి మూస్తేనేమో వామ్మో ఏముందో అంటారు, తెరిస్తే ఏమి లేదు. తెరవండి ఇప్పుడు మరి మీరు, నేను మర్చిపోయాను. నిమ్మకాయ అండి నాలుగు పక్షాలుగా కోసి అందులో ఉప్పేసి ఇల్లంతా ఇట్లా ఇట్లా తిప్పి పెట్టాలి. తెల్లారి పొద్దున పారేయాలి, కిచెన్ లో పెట్టాలి. పొయ్యి పక్కన. గుర్తొచ్చింది మేడం. గుర్తుకొచ్చిందా? మా అన్నయ్యకి బాగోలేదు మేడం, మా అన్నయ్యకి కూడా బాగోలేకపోతే కాకినాడ వెళ్ళాను. వెళ్తే ఆ అన్నయ్యకి కూడా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇంకో నిమ్మకాయ తీసి పడేసి వచ్చా. వెరీ గుడ్, చాలా మంది. బిల్లు కూడా చాలా అయ్యింది మేడం, బిల్లు చాలా అయ్యింది. మామూలుగా రోజుకు 10,000 25,000 అట్లా అయిపోయినాయి. మళ్ళీ లాస్ట్ లో ఫైనల్ బిల్ వచ్చి దగ్గర 45,000 పడతాయి అని చెప్పి అనుకున్నారు. నేను మనసులో అనుకున్నా 25,000 పడితే బాగుండు అనుకున్నా, అంతే 24,000 బిల్ వచ్చింది. మీరు చాలా కనెక్ట్ అయ్యారండి, చాలా కనెక్ట్ అయిపోయారు యూనివర్స్ తో, చాలా కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయా మేడం, బాగా కనెక్ట్ అయిపోయాయి. ప్రతిదీ అసలు ఏదనుకుంటే అది జరిగిపోతుంది. వెంకటరత్నం గారంటే మా ఇంటి వరకు వచ్చి కాకినాడ వరకు వచ్చండి, ఇక్కడికి మా ఇంటికి రాలేదండి. కాదండి రత్నమ్మ గారు, మోహిని గారిని ఉన్న లావణ్య గారిని అనేసేయండి, వారం లోపల మీ ఇద్దరికి గోల్డ్ వచ్చేస్తుందని మీరు కూడా అనేసేయండి. మోహిని గారికి ఎవరికి? లావణ్య గారికి వచ్చేస్తుంది. నేను రాస్తానండి లేకపోతే. రాసేయండి, థ్యాంక్ యూ రాస్తానండి. మీరు కూడా లెటర్ రాయండి ప్రేమగా. నేను అంటే లేకపోతే నేను మీకు ఫోటో పెడతాను, అది మీరు హ్యాండ్స్ తో మీరే రాయాలి, మీరే కోరుకోవాలి. అదే మీకు కావాలి మీరు కోరుకోవాలి, మీరు అడగాలి. అసలు పెద్ద పెద్దవి కాదండి, మనకు చిన్న అయినా చాలా సంతోషంగా ఉంటది మనకి. అదే కావాలి ఇదే కావాలి అని కాదు, మనకి ఏది కావాలంటే అది రాసుకోవాలంతే, ఇంకేం లేదు. ఎలాగైనా వచ్చేస్తుంది. మనం ఈ రాయటం అనేది ప్రాక్టీస్ చేసుకోండి, మీరు బాగా పనిచేస్తుంది అసలు. చూడండి నేను పెడతా. ఇది కూడా మేడం నేను అన్ని జరుగుతున్నాయి కదా, ఏమైంది ఒక రాయేద్దాం అని చెప్పి రాసా మేడం, పాపం వచ్చింది. రాసేయండి, అట్లనే రాస్తూ ఉన్నాను డైలీ ఏదో ఒక రూపంలో. ప్రతిరోజు నా దగ్గరికి ఇంత అమౌంట్ వస్తుందని స్పెసిఫిక్గా రాసేసుకున్నాము. ప్రతిరోజు ఎవరికైనా బిజినెస్ ఉందనుకోండి, నాకు ఈరోజు ఒక 10 మీది వెంకటరత్నం గారిది లక్కీ హ్యాండ్, లక్కీ ఇదండి. థ్యాంక్ యూ మేడం చెప్పండి మేడం, బిజినెస్ కోసం క్రిస్టియన్ రాసుకుంటాం. నమస్తే మేడం. నమస్తే అండి, లేట్ అయింది ఏంటండి ఇవాళ?
వాళ్ళు ఫంక్షన్ కి వెళ్ళి ఇప్పుడే వచ్చారు మేడం. అదే అనుకుంటున్నా అక్కడ అబ్బాయి స్టార్ట్ అయిందేమో అని. అయిపోయింది, స్టార్ట్ కదా, అయిపోయింది. ఏం ఏం లేదండి, చెప్పారు మేడం ఈరోజు? ఈరోజు ఏమైంది? హోపోనోపో చేయించా హస్బెండ్స్కి, మీ భర్తకి, మా వారికి నేను, మీ వారికి మీరు. గోల్డ్కి ఈఎఫ్టీ, డ్రీమ్ హౌస్కి ఈఎఫ్టీ అయింది. మిస్ అయిపోయా నో ప్రాబ్లం. వండర్ఫుల్ సెషన్ మిస్ అయ్యారు. మేడం. మెయిన్ మిస్ అయిపోయాను మేడం. మా హస్బెండ్ కి అన్నారు మిస్ అయిపోయాను. ఏం లేదు, వచ్చేస్తుంది. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాలేండి, రికార్డ్ చేశాను, అప్లోడ్ చేస్తాను. ఓకే ఓకే సో మేడం. ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేశారంటే బ్రహ్మాండమైన టిప్ చెప్తాను లాస్ట్గా. మీ హస్బెండ్ వెళ్తారు కదా అండి, వెళ్ళే ముందు ఉన్నవాళ్ళు, మీ హస్బెండ్ వెళ్ళే ముందు ఏం చేస్తారంటే గట్టిగా ఒక హగ్ ఇవ్వండి. హగ్ ఇచ్చేసి మీ హస్బెండ్ చేత మీరు 40 రూపీస్ కానీ 44 రూపీస్ కానీ లేదా 444 రూపాయలు కానీ ఇవ్వమనండి. ఇవ్వమని వాటిని మీకు నచ్చిన ఏదో ఒక ఐటెం కొనుక్కోవడం స్టార్ట్ చేయండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక కిస్ ఇచ్చేయండి, వచ్చాక కూడా కిస్ తీసుకోండి. ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో క్యాష్ పెరుగుతూ ఉంటుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. మేడం కిస్ మేము ఇవ్వాలా అతను ఇవ్వాలా మేడం? మేడం ఒక డౌట్ మేడం. ఏమనుకోరు కదా? మీరు ఇవ్వండి, మీ వారు మీకు ఇస్తారు. ఇచ్చి చూడండి, ఎందుకు ఇవ్వరు? కాదు, మీరు ఇస్తారా మేడం? ఇస్తారా మేడం అట? అయ్యి బాబో ఏంటండి అప్పుడే అంటే నాకైతే ట్రై చేయండి, ఎందుకు ఇవ్వరండి, ఇస్తారు. ట్రై చేయండి, తీసుకోండి. ఖచ్చితంగా 40 రూపీస్ కానీ 44 రూపీస్ కానీ లేదా 344 రూపీస్ కానీ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. లేదా అలా అనుకుంటే అంటే ఇప్పుడు హోపోనోపోనో చేశాం కదా మేడం, చేశారు, హోపోనోపోనో చేశాం కాబట్టి ఖచ్చితంగా వింటారని. వింటారు, ఖచ్చితంగా వింటారు. మీకు హనీ రెమెడీ ఆల్రెడీ తెలుసు అనుకుంటా అందరికీ కదా. లవ్ రెమెడీ, హనీ రెమెడీ, హనీ జార్ రెమెడీ. తెలియదు మేడం. ఇది దారుణమైన అసలు వీళ్ళంతా. నేను ఇంకా ఫ్రీ క్లాసెస్ చెప్పాను, నా ఛానల్ ఎవ్వరు సరిగా చూడట్లేదు, నేను చేసే వీడియోస్ ఎవరు ఒక రత్నమ్మ గారే చూస్తున్నారు అనుకుంటానా. ఈ మధ్య ఐషా గారు, ఐషా గారు అంతే, మిగతా వాళ్ళు ఎవ్వరు చూడట్లేదు. మేడం ఇంకో సీక్రెట్ మేడం, ఎవరన్నా మనకి శత్రువులు లాగా ఉన్నారనుకోండి, మన మాట తింటలేదు అనుకోండి, వాళ్ళకి కూడా తేనే పంచుతారు ఏ చేస్తున్నా. ఏంటి మేడం సార్ మళ్ళీ చెప్పండి. అందరికి బుట్టలు వేసేస్తుంది మేడం అయితే మేడం ఈ మధ్య అయితే అందరూ శత్రువులు కూడా మిత్రులు అయిపోయారు ఈ మధ్య. అసలు 5-6 సంవత్సరాల నుంచి పలుకున్న వాళ్ళు కూడా పలుకుతున్నారు. మరి పలుకుతారుగా రత్నమ్మ మేడం మీరు. రత్నమ్మ గారా మజాకానా? ఇవాళ కవిత నిజంగా మేడం బాగా అంత అయిపోయాను. కాకపోతే పెద్ద పెద్దవి కాదు కానీ అంతవరకు చాలు ప్రశాంతంగా. నాకు పెద్ద కోరికలు ఏం లేవులే మేడం. అదే అండి, మీరు ఏదైతే రాసుకున్నారో అది జరుగుతుంటే మన ఫీలింగ్ అది ఒకలాంటి అద్భుతమైన ఫీలింగ్ అండి. అది అంతే, అది మనకు ఒక ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. మనం రాసింది జరిగిందే అన్న ఆతృత వచ్చేస్తుంది మూమెంట్. ఓకేనా? సో ఫ్రెండ్ ఇదిగోండి మేడం, నేను ఫోటో పెడతా కదా, ఫోటో పెడతానులేండి, లెటర్ పెట్టండి. మేడం వీడియో ఈ రోజు మేడం చూస్తాను. పెట్టేస్తా అండి, యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతుంది. ఓకే ఓకే మేడం. సో రేపు అందరూ ఇన్ టైంకి వచ్చేయనమ్మా, ఎందుకంటే రేపు మీకోసం ఒక గిఫ్ట్గా ఇస్తాను. జూలై మంత్లో మీ అందరికీ అకౌంట్ మొత్తము ఫుల్గా నిండిపోవాలని రేపు గోల్డ్ పుల్లింగ్ మెడిటేషన్, మనీ మెడిటేషన్ 2 చేపిస్తా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకేనా? ఓకే, మరి రేపు కలుద్దాం. సో మీరు అడిగిన లావణ్య గారు అడిగిన టిప్ ఏంటంటే, మీరు ఒక బుక్ పెట్టుకొని నాకు ఈరోజు నేను 10 ఆర్డర్స్ తీసుకున్నాను, ఆ 10 ఆర్డర్స్కి మీకైతే ఎంత అమౌంట్ అనుకుంటారో మీకు తెలుసు కాబట్టి నేను నా అకౌంట్లో ఇంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాను అని రాయండి. డైలీ ఒక నెంబర్ పెంచుకుంటూ వెళ్ళండి లావణ్య గారు. ఇప్పుడు ఈరోజు 10 రాశారు కదా, రేపు 11, ఎల్లుండి 12 అట్లా. అంతేగాని ఎట్ ఏ టైం 50, 100 అట్లా రాయొద్దు. చిన్న చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా వెళ్ళాలి.
ఎప్పుడైనా. అంతేగాని మనము ఫస్ట్ మెట్టు ఎక్కాం కదా అని ఏకంగా పై మెట్టు అయితే ఎక్కలేం కదండి, 1 by 1 స్టెప్స్ ఎక్కాక. అలాగే ఇది కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఆల్ ఫ్రెండ్స్. బాయ్, రేపు కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంత థ్యాంక్ యూ మ్యామ్, ఐ లవ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా Thank you, థ్యాంక్ యూ అండి మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రత్నమ్మ గారు. థ్యాంక్ యూ మేడం. బాయ్. మీరు కూడా మిరాకిల్స్ కూడా రాసుకోండి. ఈ చిన్న చిన్న మిరాకిల్, ఈ రోజు ఈ మిరాకిల్ జరిగింది, ఇది నేను అనుకున్నాను జరిగిందని, ఏదైనా చిన్నదైనా సరే రాసుకోండి. చెప్పేసే. రాసుకుంటే మీకు వాటి మీదే ఆలోచన అంతా వాటి మీదే ఉంటది. అప్పుడు ఇంకొకటి తీసుకొచ్చింది మిరాకిల్ అనేది యూనివర్స్. అది ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, బాయ్.